అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ప్రాంతంలో చూసినట్లయితే తరచూ రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే సిపి ఆదేశాల మేరకు అయితే కొన్ని ట్రాఫిక్ రూల్స్కు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి అయితే కొన్ని జాగ్రత్తలు అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా కొంత రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని సైతం కొన్ని జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు గంగాధర పోలీసులు. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే ఎస్ఐ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య చూసినట్లయితే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాకుండా కొంత ట్రాఫిక్ సంబంధించి నియమ నిబంధనలు సైతం కొంతమంది అయితే పాటించట్లేదు. దీనివల్ల అయితే వారి కుటుంబాన్ని సైతం కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అంతేకాకుండా రోడ్డు ప్రమాదం అంటే లారీయో బస్సో గుద్దడం కాదు, ఒక కుటుంబాన్ని కోల్పోవడం అని చెప్పి ఒక సినీ రచయిత సైతం తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఏం చెప్తారు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ యొక్క మీకు యాజమాన్యానికి వీచేసినందుకు థ్యాంక్ యూ. మనకు ఈ మధ్యలో మన గంగాధర మండలంలో గంగాధర ఎక్స్ రోడ్ దగ్గర తరచుగా మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని యాక్సిడెంట్లు టూ వీలర్ కానీ ఒక పాదాచారులకు కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. దీనిలో భాగంగా మా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ అభిషేక్ మహంతి ఐపీఎస్ గారు ఇమ్మీడియట్గా దీనికి స్పందించి ఒక 3 ట్రాఫిక్ విభాగాన్ని కాంపోనెంట్ను మాకు ఇవ్వడం జరిగింది. వీరు ప్రతిరోజు ఉదయం మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా వీళ్ళు షిఫ్ట్ వైజ్ డ్యూటీ నిర్వహిస్తారు. అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిబ్బంది వెళ్ళి విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధంగా జరగబట్టి 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రమాదాలు అయితే జరగలేదు. ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, ప్రతి యువత అయినా కానీ ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. ఎవరు కూడా గంగాధర ఎక్స్ రోడ్లో కానీ ఇంకా మన మండల పరిధిలో కానీ ర్యాష్ డ్రైవింగ్ నిర్వహించద్దు. ఎవరు కూడా స్టాప్ అనేది చేయొద్దు అక్కడ. సో అదేవిధంగా మనకు ఈ మధ్యలో వచ్చేసి ప్రజలందరూ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, చాలామంది యువత కూడా గాంజాయికి అలవాటు పడుతున్నారు. దానిలో కూడా ఏదైనా మన మండలంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా నేరుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు గాంజాయి గురించి. యువత ఎవరైనా డ్రగ్స్ సేవించినా కానీ అమ్మినా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం. దీనికి సంబంధించి ఎవరైనా కానీ మాకు సమాచారం ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకు 100 డయల్ కూడా వాళ్ళ సమాచారం ఇవ్వచ్చు. ఇటు సమాచారాన్ని గోప్యంగా ఉంచబడను. అదేవిధంగా చాలా గ్రామాల్లో మా దృష్టికి వచ్చింది ఏంటంటే, యువత మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కానీ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇవ్వకూడదు. ఇస్తే వారిపైన తల్లిదండ్రులపైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యలో ఈ కేజ్ వీల్స్తో కూడా ట్రాక్టర్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు రోడ్లు డ్యామేజ్ చేస్తున్నారు. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. దానిపరమైన చర్య తీసుకోబడుతుంది. ముఖ్యంగా గంగాధర ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ పబ్లిక్ కానీ యొక్క ప్రయాణికులకు కానీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా మీరు రోడ్లపైన అనధికారికంగా వెహికల్స్ అనేది ఆపవద్దు. దాంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మేము అలా వేస్తే మాత్రం మా పోలీసు యొక్క వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా వారిపైన మేము మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా యాక్షన్ తీసుకోబడును. కొన్ని సందర్భాల్లో వారు మరణించడం కావచ్చు, లేదంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలకు సైతం హాని కలుగుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం మైనర్ డ్రైవింగ్ వల్ల. దీనికి సంబంధించి అంటే ఎటువంటి కేసులు ఉంటాయి, అంతేకాకుండా ఎంతవరకు ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి సార్? ఓకే, దీనికి సంబంధించి మనకు నూతనంగా కొత్త చట్టంలో బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా దాదాపు ఒకవేళ ఏదైనా వ్యక్తి ప్రమాదానికి గురి చేసినట్టయితే, ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేసి అతివేగంగా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రమాదానికి గురి చేస్తే మాత్రం అతనికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. అదేవిధంగా వారి యొక్క వెహికల్స్ స్వాధీనం పడుతుంది. సో కాబట్టి ఎవరైతే రైడర్స్ కానీ డ్రైవర్స్ కానీ విజ్ఞప్తి ఏమనగా, ఎవరు కూడా తాగి కూడా వాహనాలు అనేది నడపద్దు. మేము ప్రతిరోజు కూడా గంగాధర ఎక్స్ రోడ్లో కానీ ఇంకా బోయిన్పల్లి రోడ్కో కానీ మల్లాపూర్ రోడ్కో కానీ మేము కంపల్సరీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నా ఆధ్వర్యంలో కానీ ఏఎస్ఐ ఆధ్వర్యంలో కానీ నిర్వహిస్తున్నాము. వెహికల్ చెకింగ్ కూడా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మద్యాన్ని తాగి వాహనాలు నడుపుతున్నాం అంటే కుదరదు, జైలు కూడా పంపించడం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగి వాహనం నడపద్దు. దీనివల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. కాబట్టి మేము ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ తాగి వాహనాలు నడిపే వాళ్ళను ఎట్టి పరిస్థితులు అలో చేయించట్లేదు. అదేవిధంగా మనకు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు కూడా ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి ఒక్క వెహికల్స్ నడిపే అందరు కూడా మేము అవేర్నెస్ చేస్తున్నాము. దాన్ని కూడా అందరూ కూడా పబ్లిక్ యువత కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము జనవరి 1 నుంచి అయితే జనవరి 31 వరకు అయితే రోడ్డు భద్రతా వారోత్సవాలు అయితే నిర్వహిస్తున్న భాగంగా అయితే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు భద్రతా నియమాలు అయితే పాటించాలి అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా గంజాయి కావచ్చు, మైనర్ డ్రైవింగ్ సంబంధించి సైతం వారి తల్లిదండ్రుల మీద సైతం కేసులు నమోదుగా చేస్తామని చెప్పేసి అయితే ఎస్ఐ హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కఠిన నియమాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరించాలి, రోడ్డు భద్రతా నియమాలు అయితే పాటించాలి, హెల్మెట్ ధరించాలి అని అయితే ఎస్ఐ చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే గంగాధర పోలీస్ స్టేషన్లో అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.